పూర్వం సమాజానికి ఏర్పడ్డ అవసరాన్ని బట్టి ప్రజలు వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులిచ్చి వేరే వస్తువులు తీసుకునేవారు. ఉప్పిచ్చి పంచదార తీసుకునేవారు. అలాగే మిరపకాయలిచ్చి వాళ్ళకి కావాల్సిన బియ్యం పప్పులు తీసుకునేవారు. ఈ ఎక్స్చేంజ్ కష్టంగా ఉండడం వల్ల మధ్యలో వచ్చిందే డబ్బు. ఆ తర్వాత సరుకు ఇచ్చి డబ్బులు తీసుకునేవారు. అవసరమైతే అంతే విలువన్న డబ్బులిచ్చి సరుకులు తీసుకునేవారు. ఇలా ప్రజల అవసరాల నిమిత్తమే ఈ మార్పిడి జరిగింది. కానీ డబ్బు ముఖ్యత్వం పెరిగి ఆ తర్వాత డబ్బిచ్చి సరుకులు కొని దాచేసుకునేవారు. ఆ తర్వాత డిమాండ్ పెరగగానే సరుకులమ్మి ఎక్కువ డబ్బు సంపాదించేవారు. ఇక్కడి నుంచే తరతరాలుగా శ్రమ పడే వాళ్ళ దగ్గర నుంచి అంతా శ్రమ పడని వాళ్ళ దగ్గరికి వెళ్లి చేరింది. అదెలా సార్? మా నాన్న పెద్ద పారిశ్రామికవేత్త. ఆయన పెట్టుబడి పెట్టకపోతే ఏ శ్రామికుడికి ఇంత తిండి దొరకదు. కష్టపడకపోతే ఏది తయారవ్వదు. ఈ బల్ల కష్టపడడం వల్లే తయారైంది. ఈ బల్లలోంచి కష్టాన్ని మైనస్ చేస్తే ఒట్టి కొయ్యే మిగులుతుంది. ఈ బిల్డింగ్ లోంచి కష్టాన్ని మైనస్ చేస్తే ఒట్టి ఇటుకలు సిమెంటే మిగులుతాయి. ఆ ఇటుకల్లోంచి కష్టాన్ని మైనస్ చేస్తే ఒట్టి బంకమట్టే మిగులుతుంది. ఇలా ఈ ప్రపంచం అంతా కష్టం వల్లే మారింది. కానీ రక్తాన్ని చిందించి చెమటోడ్చి కన్నీరు కార్చి కష్టపడే శ్రామికుడికి ఏం దొరకకుండా కష్టపడకుండా సర్వ సుఖాలు అనుభవించే వాళ్ళ దగ్గరికి మాత్రమే ఈ డబ్బు సుఖాలు ఎలా వెళ్ళి చేరాయి?